రూపురేఖలు రాలిపోతున్నాయి. ఆ వచ్చే వాళ్ళ మెడలో హారాలు వేస్తారా, దారాలు వేస్తారా? వచ్చేది ఎవరు? సింగపూర్ నుంచి గోల్డెన్ బ్రదర్స్. ఏరి బ్రదర్స్ వాళ్ళు రాలేదా? ఫ్లైట్ రాలేదా? వచ్చారు డాడీ. సింగపూర్ లో కారులో తిరిగి వాళ్ళకి విసుగు పుట్టిందట, అందుకని గుర్రబండిలో వస్తున్నారు. గుర్రబండా? వీళ్ళు గోల్డెన్ బ్రదర్సా, ఐరన్ బ్రదర్సా? రాణాజీ, అదిగో గుర్రబండి వచ్చేస్తుంది. బంగారు సోదరులకు మా రతనాల ఓ నీ బండ బడా, ఏదో గమ్ముండిపోయినావా? ఏదోడు కుయ్యే లేదో ముయ్యే. దిగండి, దండలు వెయ్యండి, పూలు చల్లండి. దయచేయండి, దయచేయండి, దయచేయండి. మొత్తం పూలమయం చేసినావే. ఏంది పూలు కొనుక్కొచ్చినావా, దొబ్బుకొచ్చినావా? అదే మాట అన్నా. పెద్ద మనిషి డబ్బులు రావడం ఏంటి? వాళ్ళ నోట్లు ఉన్నాయేమో. ఏం పెద్ద అయినా అంతే కదా. ఇప్పుడు మనకి బంగారు గనులుళ్ళ, అట్టయ్యలకి పూల గనులు ఉన్నాయేమో. ఇప్పుడు మనం సీటికి మాటికి బంగారం విసురుతున్నా, అట్టయ్యలు పూలు విసురుతున్నారు. అంతేనంట. అంతే కదా మరే. సింగపూర్ అన్నారు, డాబు సరిగా ఉంటారన్నారు. మరి వీళ్ళని చూస్తే దరిద్రం పట్ల. నోర్మై, బంగారు గనులు భూమిలో ఉంటాయి, గుడ్డల్లో ఉండవు. వీళ్ళ దగ్గరే గోల్డ్ ఉంటుంది. ఇప్పటికే కాలాతీతం అయింది. సదనానికి వెళ్లి విశ్రాంతి తీసుకుందాం. వారెందుకు నేస్తాను. ఇదిగో 100. యో ఏంటదే 100? పరాదేశం నుంచి వచ్చి మేము ఇచ్చే కిరాయి 100. వీడెవడో గబ్బు మనిషిలా ఉన్నాడే. శనుడా అన్న, ఇందులో కట్ట పెరికే దాని మొహం నూక్కు. ఇదిగో మే ఈ బంగారు గొలుసు తీసుకెళ్ళి నీ గుర్రం తోక కట్టు. అదేందన్నా, ఆ గొలుసు నీకు చించినాకే పుంపు నాకే గారు ఇచ్చింది కదా. ఏమన్నాను పెద్దయినా? చించినాకే పుంపు నాకే. మరి అట్లాంటిది ఏంద్రా, నాకు కావాలంటే పన్ పరాగే సునుసులాగే గడివడా. ఇప్పుడు నేను ఏమన్నా పెద్ద ఆయన? నోరు తిరగడం లేదు. మనంత చదువుకోలేదు కాబోలు, ఉత్త సోబే పిల్లగా. ఏంది మే? నా గుర్రానికి గొలుసిచ్చినావు, మరి నాకా? మా అన్న చేత్తో ఇచ్చినాడు కదా, మరి నా మూర్తో ఇస్తాను. ఇంకోటి 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 ఇంకోటి. అమ్మో, ముత్యాలు, 3 ముత్యాలు. మొద్దుకో ముత్యం లెక్క సరిపోయినది కదా. ఒకటి చెవికెట్టుకో, ఒకటి ముక్కెట్టుకో, ఇంకోటి నీ ఇష్టం. ఎరా కాకి, ఏంట్రా జాకి? వాడు ముద్దు పెడితే ముత్యాలు రాలుతున్నాయి. మనం పెట్టించుకుందామా? పెట్టించుకోవచ్చు, కానీ ఒక్కసారి వాడు మూతి వంక చూడు. ఏడాది పాటు అన్నం సహించదు. అమ్మో, వెళ్తాను పదా. ఓరి బండ బడా, ఏందో అయితే పెద్ద ఏర్పాట్లు చేసినావు కదా. దయచేయండి. ఏంటండి ఇది? అది మా అన్న తప్పు కాదు పెద్ద ఆయన. ఈ మధ్య మేము సింగపూర్ గుర్ర పద్యాలకి వెళ్ళుంట్లే. అక్కడ 10 కోట్లు వస్తే ఆనందం పట్టలేక గోదావరి దిగితే గుర్రం గారు చేసినది. అప్పటి నుంచి తన ముందు ఎవరు నడిచినా లాగో తండ్రి. అలాగా? వారికి ముందు ఎవ్వరూ నడవద్దు, దయచేయండి. వెనక్కాలే రండి. ఇది నేను మీకు చెప్పడం లేదు కదా. మా చంద్రాయణ్ణి గాడిది కరిసింది. అప్పటి నుంచి ఈడు వెనక ఎవరు వచ్చినా సరే కాలు విసురుతున్నారు. అలాగా? రాయుడు గారికి ముందు నడవద్దు, వెనక నడవద్దు, సైడు సైడు. దయచేయండి, దయచేయండి. నీ బండ బడా, ఏందైతే పిల్లకాయతో సర్కస్ కూడా సహిస్తావే. సర్కస్ కాదు రాయుడు గారు, యోగాసనం. అవును, ఈడ మగ పిల్లకాయలతో సహిస్తున్నావా లేక ఆడపిల్లకాయలతో కూడా సహిస్తున్నావా? లోపల భూగర్భంలో.